మేడం ఆర్డర్. థ్యాంక్ యూ. ఐటమ్స్ ఎలా ఉన్నాయి? సూపర్గా ఉన్నాయి. ఎక్స్క్యూజ్ మీ, హెల్త్ ఇన్స్పెక్టర్ని మీ కిచెన్ చెక్ చేయాలి. లేదు సార్, లోపలికి వెళ్ళండి సార్. ప్లీజ్ సార్ మీరు రండి సార్. చేయదు, మా మాట వినండి ప్లీజ్. దూరంగా ఉండు. వినండి సార్. చెక్ చేయాలని చెప్తున్నాం కదా. ఏంటి ఎవరు ఏంటి గొడవ? హెల్త్ ఇన్స్పెక్టర్ మేడం ఒకసారి చెక్ చేయాలంటున్నారు. అతన్ని నా దగ్గర పంపించు. ఓకే మేడం. నా మాట వినండి. ఏంటిదంతా? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాం? అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలిగా. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఏంటయ్యా ఇదంతా? మ్యామ్, ఈ రెస్టారెంట్లో ఫుడ్ మీద కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. కిచెన్ చెక్ చేయడానికి వెళ్తుంటే వీళ్ళు అడ్డుస్తున్నారు మ్యామ్. మేడం బిజినెస్ అవర్స్ మేడం, ప్లీజ్. ఇక్కడ మీరు చెక్ చేయవలసిన పని లేదు. మేము రెగ్యులర్ గా ఇక్కడికే వచ్చి తింటూ ఉంటాం. మ్యామ్, ఇప్పుడు మీరు తింటుంది హైజీనిక్ గా ఉంటుంది అనుకుంటున్నారా? మీ ముందున్న ఈ ఆహార పదార్థాల్లో వాళ్ళు ఏం కలిపారో మీకు తెలుసా మ్యామ్? షట్ అప్. నేను ఈ సిటీ మేయర్ని. సో వాట్? సారీ మ్యామ్, ఈ సిటీలో ఉండే ప్రతి ఒక్క హోటల్లో ఏ అధికారి అయినా కానీ రాజకీయ నాయకుడు కానీ ప్రతి ఒక్కరు కస్టమర్ గానే ఉంటారు. అంత మాత్రాన నేను మీ అందరికీ గుడ్ సర్టిఫికేట్ అని రాసి ఇవ్వగలనా? ఏయ్, నువ్వేదో గొప్ప వాళ్ళ ఫీల్ అయిపో మాకు. నో మ్యామ్, మీరు నన్ను అవమానించి మాట్లాడినా పర్వాలేదు. కెన్ యూ స్పేర్ 5 minutes ఫర్ మీ? దయచేసి మీరు నిజం తెలుసుకోండి. అందుకే మీరు నాతో రండి. వీళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్. ఎక్కడికి రావాలో చెప్పండి, మేము వస్తాం. మేడం, ఇందులో 99% పోషకాహారం లేకపోవటం వల్ల క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఈ లేత ప్రాణం ఇంకా బతకడం మొదలు పెట్టలేదు. వీళ్ళు చేసిన నేరం ఏంటి? వీళ్ళు స్మోక్ చేయరు, మందు తాగరు. కానీ పుట్టిన బిడ్డకి నోట్లో రాసే తేనెతో మొదలవుతుంది ఈ కల్తీ సరుకు. ఆ తర్వాత వాళ్ళ జంక్ ఫుడ్, బేబీ ఫుడ్, తాగే నీటిలో, పీల్చే గాలిలో అన్నిట్లోనూ ఉంటుంది ఈ కల్తీ. మన పిల్లలు చెయ్యెత్తి ఏదో షాప్ చూపించగానే వీళ్ళు అడిగినవన్నీ మీరు కొనిస్తున్నారు కదా. అలా డబ్బులిచ్చి కొనివ్వడంతో పాటు వ్యాధుల్ని కూడా కొనిస్తున్నారు మేడం. వీళ్లే దానికి సాక్షులు. నా డ్యూటీ నన్ను సరిగ్గా చేయనివ్వకుండా ఆపడానికి 1000 కారణాలుంటాయి. 1000 మంది అడ్డుకుంటారు. వాటిని ఎదుర్కోవడానికి కారణం ఇదిగో ఈ లేత మనసుల్లో ఏర్పడుతున్న బాధని ఆపగలుగుతున్నానన్న ఒకే ఒక తృప్తి. చెక్ చేయాలంటే చెక్ చేసే తీరుతా, లాక్ చేయాలంటే మొత్తం మూసేస్తా. చికటైనా మార్గాలు విడిపోయే దారులు, కరిగిపోయే బంధాలు, ధర్మం అది గెలిచే నిజాయితీకే తోడుండే ధాడే చేసి తుఫానై వచ్చాడే. యుద్ధం ఇక ఆరంభించే ప్రవర్తనే దహించి వేసే నిప్పై వచ్చాడే నీకోసం స్నేహితుడా. గుంటలు తీసి పూడ్ చేయాల్సిన వస్తువులే జంతువుల నుంచి తీసినవి. అందరూ డైలీ లైఫ్ లో ఇవే వాడుతున్నారు. ఇలా తయారు చేసి అమ్ముతున్న వీళ్ళకి చాలా లాభం వస్తుంది. కానీ కొనుక్కుని తింటున్న ప్రజలు మాత్రం వ్యాధుల బారిన పడుతున్నారు. సిటీలో 3వ కేసు ఇది.
ఆఫీసర్ తన డ్యూటీని నిజాయితీగా చేశారు. అందుకు ఆయన మనం అభినందించాలి. ఆయనకు మనం సపోర్ట్ గా ఉండాలి. మన ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రాబ్లం ఉన్న ప్రతి చోటన కూడా ఆయనకి సపోర్ట్ గా ఉంటారని భావిస్తున్నాం. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. మనం భుజించే ఆహారంలో మిరియాలు, జీలకర్ర ఉంటే జీవితంలో డాక్టర్ అవసరం రానే రాదు. ఆ విషయాన్ని మా తాతగారు ఓ పుస్తకంలో రాసి పెట్టుంచారు. ఆహా, బాగుంది, చాలా అద్భుతంగా